ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఎత్తి. అట్లాగే పెరియ నాదాంతం అంటారు. నాదంలో చాలా పెద్దది అన్నట్టు పెరియ నాదాంతం అంటారు. నెక్స్ట్ వేదాంతానికి వచ్చినప్పుడు శుద్ధ వేదాంతం అంటారు. అట్లాగే సిద్ధాంతాన్ని కూడా శుద్ధ అంటాడు. ఈ శుద్ధ వేదాంతం శుద్ధ నాదాంతం. వేదాంతం అనేది ఏదిరా అంటే మన వేదములు 4 ఉన్నాయి కదా, వీటి యొక్క టోటల్ అంతం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ మొత్తానికి అంతం ఏదిరా అంటే నీవే దేవుడవు అంటే కరెక్టే కదా. ఇప్పుడు మా దేవుని ఏకదేశం మనము. ఏకదేశం అనేది ఆ కొద్దిగా చిత్సభలో ఒక చిన్న వెలుగు. ఆ వెలుగు చీమ నుండి ఏనుగు దాకా, క్రిమి నుండి ఏనుగు దాకా, ఇంకా పెద్ద పెద్ద జీవాలు ఏది ఉన్నా కూడా వాటి దాకా. కాబట్టి ఇందుగలడు అందులేడు అని చెప్పకుండా అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు. అట్లనేది వేదాంత రహస్యం. ఈ వేదాంత రహస్యంలో ఏమరా అంటే ఆ జ్యోతిని అనుగ్రహ జ్ఞానంతో తప్ప వేరు విధముగా మనము తెలుసుకొనలేము. ఈ అనుగ్రహ జ్ఞాన స్థితినే స్వామి శుద్ధ వేదాంతము అని చెప్తున్నారు. ఈ జ్ఞానానుభవంను సత్విచారముతో మనం భూమి మధ్యములలో చిత్సభలో అరుట్పేరు జ్యోతిని చూసి స్తుతించి లీనమై చూడాలి అన్నమాట. ఎట్లా? భృకుటి మధ్యన మాత్రమే చూడాలి. రకరకాలుగా ధ్యానాలు ఉన్నాయన్నమాట. ధ్యానాలు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ చిత్సభ, నటరాజు నటనమాడు ఆ చిత్సభ అంటే చైతన్య చిత్సభ ఏదిరా అంటే భృకుటి మధ్యలో మాత్రమే ఉంటుంది అనమాట. దాన్ని కాన్సన్ట్రేషన్ కోసం ముక్కులు దీన్ని చూసేది, గాలిని చూసేది అంతా కాన్సన్ట్రేషన్ కోసం చేస్తాం. కానీ మనం నిజంగా మన చైతన్యాన్ని చూడాలంటే భృకుటి మధ్యలోనే చూడాలి. అట్లా చూసినప్పుడు అట్లా చూసేదానికి ముందు మనం కొంచెం ట్రైనప్ కావాలి. ఎట్లా అంటే ఏ ట్రైనింగ్ అంటే సత్విచారంలోనే అది వీలవుతుంది. సత్విచారం అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి, దీన్నే సత్విచారం. దేవుడు అంటే ఏమి, ఎక్కడ ఉంటాడు, ఏం సమాచారం, ఆయనకు శక్తి ఎట్లా, సామర్థ్యం ఎట్లా, మనం ఎంత, ఇవన్నీ ఏమరా అంటే మనకు ఆ విషయంగా ఆయన ప్రబోధించేది ఎక్కడరా అంటే జీవకారుణ్య ప్రచీలతలో కూడా కొద్దిగా ఉంది. అట్లాగే ఆయన పేరుపదేశం అనేసి లాస్ట్ లో గదిలోకి వెళ్ళేటప్పుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంలో నుండి చెప్పుకుంటాడు. ఈ సత్విచారాన్ని మించిన తపస్సు ఇంకొకటి లేదు అంటాడు. కాబట్టి సత్విచారం చేయాలా. సత్విచారంలోనే మనకేమరంటే 10 మంది యొక్క జ్ఞానము 10 రకాలుగా ఉంటుంది. ఈక్వల్ గా ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తోచొచ్చు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒకరికొకరు అప్పుడు ఆటోమేటిక్ గా నిజం బయటపడుతుంది. ఆ నిజాన్ని నువ్వు లోడాలి అంటాడు స్వామి. అది ఇక్కడ ఈ జ్ఞానాలను సత్విచారంతో మన భూమధ్యంలో చిత్సభలోని అరుట్పేరు జ్యోతిని చూసి స్తుతించి లీనమై జాగృతిలో ప్రారంభించి స్వప్నము ద్వారా సుషుప్తిలో నిలిపి ఆపై దైవ అనుభూతిని పొందవలేను అంటాడు. ఎట్లా చూడండి, సుషుప్తిలో అది మనం జాగృతిలో ప్రారంభించాలి. నిద్రపోయేటప్పుడు ప్రారంభించలేము కదా. దేవుడు ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు అనేసి మనం ఆ రకంగా ఆయన్ని జాగృతిలోనే ఫస్ట్ మనము స్తుతించాలి. జాగృతి నుండి అది ఎట్లా ఉండాలంటే ఆ దీంతోనే, ఆ ఆలోచనతోనే మనం ఉన్నప్పుడు మనకు అదే స్వప్నంలో కూడా అదే వస్తుంది. స్వప్నంలో కూడా మనకు దేవుడిని గురించిన థాట్సే కావాలి. అట్లంటే దాని గురించిన విచారమే మనకి ఎప్పుడూ ఉండాలి. చాలా మంది అంటా ఉంటారు, రాత్రుల్లో మనం నిద్రపోతే నాకు భయంకరమైన స్వప్నం వస్తుంది. ఏమంటే మనం చదివే పుస్తకాలు కూడా అట్లా ఉంటాయి. దాన్ని బట్టి ఆ ఆలోచనలు ఫిక్సప్ అయిపోతాయి. కాబట్టి
అవే స్వప్నంలో కూడా వస్తూ ఉంటది, భయపడి లేచి కూర్చుంటా ఉంటాం. అట్లా లేకుండా మన థాట్స్, మనం చదివే పుస్తకాలు అన్ని కూడా ఈ రకంగా కానీ ఉంటే, అంటే దేవుణ్ణి గురించిగా ఉంటే, మనకు ధైర్య చింతనే ఎక్కువగా ఉన్నప్పుడు స్వప్నంలో కూడా అదే ఉంటుంది. సుషుప్తి మనం ఏమరా అంటే రెండు ఆప్షన్, ఇంద్రియము మనసు రెండు ఆప్షన్ అంటే ఫిక్స్ అయిపోయేది సుషుప్తి. మనిషి మాట్లాడలేడు, చూడలేడు, నిద్రలో ఉన్నట్టే ఉంటుంది కానీ చనిపోడు. అటువంటి పరిస్థితిలో కూడా లోపల ఉండే ఆ ఇది అట్లే ఉండాలి అనమాట. మనకు ఆ దేవుని గురించిన ఆ థాట్స్ అట్లే హెల్డప్ అయిపోయి అది సుషుప్తిలో అట్లా నిలపాలి అంటారు. ఇట్లు కాక మనోభావనతో నిష్ఠ నిర్వికల్ప సమాధి చేయటం వలన అరుట్పెరుం జ్యోతిని పొందలేము. నిష్ఠతో నేను 8 అయిందా నేను పోయి కూర్చుంటా, మధ్యలో ఇది లేదు, మధ్యలో ఏదో వేరే ప్రాణం పోయే పని కూడా ఉంటుంది, దాన్ని వదిలేసి 8 అంటే 8 ఆడిపోయి కూర్చోవాలా. అట్లనేసి ఇట్లాంటి ఒక కండిషనల్ దీంట్లో కానీ పోయినా అంత ఈజీ కాదు, అది పొందలేము అంటాడు. తర్వాత పురాణ ఇతిహాసంలోని వల్లభులు ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ పరమాత్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని పైన తెలిపిన బ్రహ్మానుభవంతో లీనము కాలేక కాలగర్భమున కలిసిపోయారు, చెప్పేశారు. ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం కదా, అరుట్పురం జ్యోతి, మా మరణం లేని జీవితము, ఇట్లాంటివన్నీ మాట్లాడతాం. కానీ మనం దాని గురించి ఎటువంటి స్టెప్ వేయము. ఇక్కడ వచ్చిండేదే సత్విచారంలో ప్రాబ్లం ఏమిరా అంటే, మనం ఎంతవరకైనా మాట్లాడతాము, పాటలు పాడతాము, ఉంటాము, కూర్చొని ఇది చేస్తాము, అన్ని చేస్తాము, కానీ ఆయన చెప్పినట్టు నడుచుకునే దాంట్లోనే మనకు ప్రాబ్లం. సత్విచారంలో వచ్చిన పెద్ద ప్రాబ్లం అదే. ఏమిరా అంటే మనలాగే ఎదుటి జీవము, ఆ జీవాన్ని మనము ఇప్పుడు మనం హర్ట్ అయ్యేది, సంతోషపడేది ఇవన్నీ కూడా మనకు మామూలుగా ఉంటది కదా కొన్ని సంఘటనల వల్ల. అటువంటి సంఘటన ఎదుటి వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా అలాగే హర్ట్ అవుతారు కదా అనే ఫీలింగ్ తో మనము జీవించాలి. అట్లా మనం చేసేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమిరా అంటే మనం మన లోపాలని సర్దిద్దుకోవాలి. ఫస్ట్ పాపాలని కంట్రోల్ చేసుకోవాలి, మన లోపాలని సర్దిద్దుకోవాలి. ఆ తర్వాత మంచి చేసే విషయం ఆలోచిస్తాం. కానీ మన దీంట్లో డే టు డే బెటర్ ప్రపంచం ఉంది కాబట్టి మనం కొన్ని పర్ఫెక్ట్ గాను ఆ రకంగా చేయలేము. కాబట్టి ఇది తప్పుగాను అనుకోవద్దని, చేయలేకపోతున్నాం అనేసి, కానీ చేసేదని ప్రయత్నించాలా, అంతే. ఆ రకంగానే మనం ఆలోచించాలి. కాబట్టి ఇది గాని ప్రేమ అను సాధనంతో చిత్సభలో భగవద్జ్యోతిని దర్శించి జాగృతి యందు మరియు స్వప్నంలో నిలిపి సుషుప్తిలో నింపి చిరంజీవత్వంతో ఆ అనుగ్రహ జ్యోతితో కలిసి జీవించాలను అంటాడు. ఇక్కడ వేదాంతం చెప్పేది అదే. వేదాంతం చూపించేసింది ఏమని, నీకు నువ్వే దేవుడు, ఇంకా వేరే దేవుడు అంటే ఈ చిత్ స్వరూపాలంతా కలిస్తేనే పెద్ద స్వరూపం, అదే పెద్ద దేవుడు. ఎందుకంటే ఆయన నుండే మనము వేరే వచ్చిన్నాము, తిరిగిపోయి కలిసిపోయేది కాదు. ఇక్కడ చాలా మంది మన వాళ్ళు, మన పాత వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఇప్పుడు లెక్చర్స్ ఇచ్చే వాళ్ళంతా కూడా ఎక్కడి వచ్చామో అక్కడ తిరిగిపోయి లీనమైపోతాము, దాంతో ఎండ్ అయిపోతుంది, పెద్ద మహాయుగం అయిపోతుంది, ఇంకొక యుగం వస్తుంది, ఏదో చెప్పుకుంటా ఉంటారు. అట్లంతా ఏమి లేదు. దేవుడు ఏమనంటే తాను ఎట్లా చిరంజీవిగా ఉన్నాడో అమరత్వంతో ఆ రకంగానే నా చిత్ జ్యోతులంతా కూడా అట్లే ఉండాలి. అట్లనే దానికే మనల్ని ఇట్లా వేరు చేసి పంపించినాడు. ఆ వచ్చే లోపలనే మనకి ఏరంటే లోపల దాంతో పాటు అహంభావం అనేది ఉంది. కాబట్టి అసలు విషయాన్ని మర్చిపోయి మనము ఈ ప్రపంచంలో మిగతా చిన్న చిన్న సంతోషముల కోసం మనము చేయరాని పనులు చేసి మనము నిజమైన జ్ఞానాన్ని పొందలేక, ఇటు దేవుడు ఇది కనుక్కోలేక మనము కూర్చున్నాము. ఇవన్నీ వేదాంతం చెప్పేసి ఏ రకంగా పోవాలనేది అది అంతగా వివరించలేదు. ఆ వివరణ కావాలన్నప్పుడు ఇది
సిద్ధాంతానికి రావాలి. ఇప్పుడు మనకు ఈ 21 శుద్ధ వేదాంత துரிய மேல் வெளியனும் அத்தகு சிற்சபை అరుట్పెరింజోది విషయం చెప్పేసింది వేదాంతం. ఇదే ఈ శ్లోకంలో చెప్పుండేది, ఇది విషయం ఇంతవరకు మనము మాట్లాడిన విషయం. ఇప్పుడు దాన్ని ఎలా పొందాలా అనే దానికి అంటే దాని క్రియ ఏమి అంటే దాన్ని వివరించేదే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏమైనా చెప్తా ఉందంటే శుద్ధ సిద్ధాంత సుగపెరుగలియను అత్తని శిర్సవై అరుట్పెరింజోది అంటాడు. అంటే ఆ సిద్ధాంతమే స్టార్టింగ్ లో పామరుడికి ఏం చెప్తుంది, ఫస్ట్ పోరా నాయన, అదే దీంట్లోనే చర్య క్రియ యోగం జ్ఞానం అనేసి దీంట్లోనే వస్తుంది. చర్య అంటే భక్తి. ఫస్ట్ దేవుడి పైన ఎవరికి కూడా మొదట ఏ జీవి కానీ దేవుడి గురించి పెద్దగా తలుచుకోదు. కొన్ని కష్టాలు జీవితంలో తనకు మించి జరగని పనుల్లో కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళ ఆశకు మించి ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు దీన్ని సక్సెస్ చేసుకునేది. అటువంటిప్పుడే మనకైనా ఒక పెద్దది ఒక శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి మనకు నిరోధంగా ఉంది. అంటే మన పనికి సక్సెస్ కాకుండా ఉండేదానికి అది ఉంది. దానికి కారణం ఏమి అని వాడు ఆలోచించిన రోజే వాడికి ఆ శక్తి గురించి తెలుస్తుంది. భగవంతుడు మనకు బిడ్డ పుట్టిందే ఆకలికి ఏడుస్తుంది, నిద్రకి ఏడుస్తుంది. ఇంకా దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల. మొదట వాడు బ్రతికినాక చూద్దాము అన్నట్టు వదిలేడు. వీళ్ళు కష్టపడి కొద్దిగా ఇదయ్యి ఎంతసేపు నేను కష్టపడుతున్నా తింటున్నా ఇంకా దేవునితో ఏం అన్నట్టు ఉండే వాళ్ళకి మొదట ఈ విషయాలన్నీ గోచరించదు. ఇది అయినాక వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అది తీర్చలేని పరిస్థితిలో మనకన్నా వేరే ఏదో ఇంకొకటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అందువల్లే తీరలేదు, అది ఏమని వెతికేదానికి మొదలు పెట్టినప్పుడే దేవుణ్ణి గురించిన తలంపు ఫస్ట్ వాడికి వస్తుంది. అట్లా ఏర్పరచబడిందే ఈ సిద్ధాంతం అనే ఒక ఇది. వేదాంతి దైవమును జ్ఞానముతో పొందవచ్చును అను భ్రమతో, అదే నేను అనగా దైవం నేనే అనుభవంతో తన్ను తాను మోసగించుకొనుచున్నాడు. అట్లు వీలు కాదని తెలుసుకుని ఆ దైవమును సిద్ధాంతంలో పొందగలమని చెప్పి అందుకు మనము ఆశాపాసంతో కట్టుబడి ఉన్నాము అని భావించి ఆ ఆశాపాసములను పోగొట్టుకున్న నిమిత్తమై ఆలయములందు ఆగములను ప్రవేశపెట్టి తద్వారా దైవ పూజలు జరిపించుట, సిద్ధాంతములను నాదాంతములు యోగాంతములు ప్రజల్లో విస్తరింపజేసిరి. ఇప్పుడు ఏదిరా అంటే ఫస్ట్ నువ్వు జ్ఞానము అది ఇది అనేసి వేదాంతంలో చెప్పింది కదా, దాన్ని పొందే విషయాలు చెప్పలా. అవన్నీ సిద్ధాంతానికి వచ్చే లోపల వాడు ఏమంటాడంటే నువ్వు దాన్ని ఇది పొందగలవు ఆ స్థితిని. అట్లనేసే భక్తి అదే చర్య అంటారు. క్రియ అంటే ఒకసారి పోస్తాం దేవుడు ఆ గుడికి అనేసిపోతాడు, అక్కడ అన్ని చూస్తాడు, చూసి సరే దేవుడికి సపర్యలు చేయాలి నేను కూడా అట్లనే అనుకుంటాడు. దానికి ఏదో అభిషేకం అవంతా అబ్జర్వ్ చేస్తాడు. అన్ని చేశాక ఏదో అక్కడ ఆచార్యుడు ఏదో మంత్రాలు చెప్తుంటాడు కాబట్టి ఆ మంత్రాల గురించి తెలుసుకుంటాడు. తర్వాత పాటలు పాడతాడు. ఇవన్నీ చేసి ఏం చేస్తాడు, దైవాన్ని మనము తర్వాత యోగ నిష్ఠతో కూర్చొని కొంచెంసేపు ప్రే చేస్తారు, కూర్చొని ధ్యానం చేస్తాడు. దీని ప్రకారం వాడు కొద్దిగా జ్ఞానాన్ని పొంది తర్వాత దైవాన్ని చూసేదానికి మొదలు పెడతాడు అనమాట. ఈ మెట్లు ఈ నిచ్చెన్నే సిద్ధాంతము అని అంటారు. ఈ సిద్ధాంతములోనే నాదాంతము యోగాంతము సిద్ధాంతంలోనే అణిగిపోయాడు. కాబట్టి ఆ మిగతా నాలుగు వేదాంతం సిద్ధాంతము ప్రాచుర్యమైనట్లు ప్రబలినట్లు మిగతా 4 ప్రాబల్యం కాలేదు. ఎందుకురా అంటే ఈ మన సిద్ధాంతంలోనే యోగాంతము ప్లస్ నాదాంతము కలిసిపోయింది. గుళ్ళో కూర్చొని పాడుతూ ఉంటారు కదా, అట్లా కలిసిపోయింది అనమాట. కాబట్టి
ఇట్లంతా ఇన్ని రకాలుగా చేసి కడాన కష్టపడి చూసినారా అటంటే కూడా వాళ్లకు వీలైనంత వరకు వాళ్లకు దైవ దర్శనం గాని ఇది గాని ఏం పొందలేదు. అట్లంతా పొందినట్లు భావించేది జాలము అంటాడు స్వామి. ఎందుకు అంటే మొట్టమొదటి క్లాసులో నేను అన్నట్టు అందరూ చూసేది మనస్సు దాటి దేవుణ్ణి చూడడం లేదు. ప్రాణంతో గాని ఆత్మతో గాని దైవాన్ని మనము చూడడం లేదు. మనకి ఎట్లా దాన్ని చూడడం అనేది కూడా మనకు తెలియదు. ఆ దారి కూడా మనకు తెలియకుండా ఉంది. అర్థమైందా? ఆ దారి కూడా ఎలా మనం ఆత్మతో దేవుణ్ణి చూసేది అట్లనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టే ఉంటది. సాధారణంగా ఎవ్వరు గాని మొదట ఇంద్రియాలతోనే దేవుణ్ణి ఇంద్రియ జ్ఞానంతోనే పూజిస్తారు. ఆ తర్వాత అది మనోజ్ఞానం అవుతుంది. మనోజ్ఞానం నుండి జీవ జ్ఞానానికి పోవాలి, జీవ జ్ఞానం నుండి ఆత్మజ్ఞానము పోవాలి. స్వామి ఎట్లా వల్లలార్ గారు ఫస్ట్ ఏది మనకు ఏం రాదంటే ఇంద్రియ జ్ఞానంతోనే పూజించాడు. అదే చెన్నైలో కందకోటం అనే గుడిలో సుబ్రహ్మణ్య స్వామి ఇది మొదటి నుండి ఆయన చేసుకుంటూ వస్తాడు. తర్వాత జ్ఞానం కొద్దిగా పెరుగుతుంది ఆయనకు. తర్వాతనే ఇది కాదు ఇట్లా ఈ రకంగా గాను రూప దీంట్లో శివలింగాన్ని ఆయన పూజిస్తాడు. ఆ తర్వాత ఏమరా అంటే ఇవి రెండు కూడా చాలదు, దేవుడు ఒకడుగా ఉండి అందరిలో ఉన్నాడు కాబట్టి ఈ అందరిలో మనము దేవుణ్ణి చూడాలి. కాబట్టి ఆ అందరి యొక్క కష్ట నష్టాలను మనము వీలైనంత వరకు పరిశీలించి మన వల్ల అయినంత వరకు వాటికి సహాయం చేయాలనే లైన్కి వస్తాడు. ఆ తర్వాత ఈ సర్వీస్ అనేది అంటే సేవ అనేది మొదలు పెట్టినాకనే ఆయనకి నిజమైన అరుట్పరించోది అరూపమైన అరుట్పరించోది ఆయనకు కనిపిస్తాడు. ఈ రకంగా మనము డైరెక్ట్ గా పోయేదానికి డైరెక్ట్ గా చేసేదానికి మనకు పెద్దగా అలవర్చుకోలేకపోతున్నాం. ఇదే మనలోని ప్రాబ్లం. థియరిటికల్ గా మనం చేసుకుంటాం, చూస్తాము, బట్ ప్రాక్టికల్ గా మనం రావడం లేదు. అర్థమైందండి? హలో హలో అర్థమైందండి. ఇక్కడ నాకు ఆఫ్ అయిపోతా ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది అప్పుడు ఒక చిన్న సౌండ్ ఇస్తే బాగుంటది. నెక్స్ట్ 23వ పద్యం 22 వరకు ఓకే కదా? ఇప్పుడు தகர மெய்ஞான தனிப்பெரு வெளியனும் అగర నిలైపది అరుట్పెரும் జ్యోతి అంటాడు. తగర మెய்ஞாనం అంటాడు. మెய்ஞానం అంటే నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం తనిపెరు వెలియను అగర నిలైపది అరుట్పెரும் జ్యోతి. తగరము అనగా ఇక్కడ హృదయము అని అర్థం. హృదయంలో అంతరాంతరము మనస్సు, బుద్ధి, చిత్తం, నెక్స్ట్ అహంకారం, ఈ మూడిటిని కలిపి హృదయము అంటాం అన్నమాట. ఈ హృదయాంతరాళంలో మనము దేవుణ్ణి చూడగలము. ఆ హృదయాంతరాళంలో ఉండే దేవుణ్ణి మనం చూడాలా అట్లనే దానికి అది ఇంతవరకు మనము చేసుకోవచ్చిన అంటే 6 అంతములలో మనము కొద్దిగా తెలుసుకునేది. ఇది హృదయాంతరాళము ఏదిరా అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఒక భాషకి ఆల్ఫాబెట్స్ అక్షరాల్లో ఆ అనేది మొదటి అక్షరంగా ఎలా ఉంటుందో ఆ రకంగా ఈ ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి మొట్టమొదటి వాడు అరుట్పెரும் జ్యోతి. కాబట్టి ఈ అరుట్పెரும் హృదయ అంతర్భాగంలో ఉండి చిదాత్మగా వెలసి ప్రతి ప్రాణంలోనూ చైతన్యమును నింపి అవి జీవించినట్టు చేయుట అరుట్పెரும் జ్యోతి చేసే పని. మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఈ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్పండి సార్. ఈ సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్, బాగుంది అది.
தகர மெய்ஞான தனிப்பெரு வெளியலும் అగర నిలైపది అరుట్పెరుం జ్యోతి. తగరము అనగా హృదయ అంతరాంతరము. ఓకే. ఇప్పుడు మనం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది మాత్రం కొద్దిగా మనకు తెలుసు. కానీ హృదయాంతరము అంటనేది లోపల అంటనేసి దాన్ని తమిళ్లో ఉళ్ళం అంటారు. ఆ ఉళ్ళం అనేది ఇక్కడ మనకి హృదయ అంతరంలోని అంతరాంతరము అటనేసి అనుకోవచ్చు అనమాట. మనసును దాటి, బుద్ధిని దాటి, చిత్తమును దాటి లోపల ఉంటుంది. అదే ఆత్మ. ఆత్మ యొక్క చింతన అది హృదయ అంతర్భాగంలో చిదాత్మగా వెలసి ప్రతి ప్రాణుల్లోనూ చైతన్యమును నింపి అవి జీవించినట్లు చేయుచున్న అరుట్పెరుం జ్యోతి అంటాడు. అంటే మనకు మనుషులు ఆ 6 సెన్స్ ఉండే, 6 సెన్స్ మెదడు ఉండే ఇది మనకు మనిషిగా మాత్రమే కాక మనస్సు లేని జీవులు కూడా ఉంటాయి. వాటికి కూడా లోపల చుదాత్మగా నిలబడి వాటికి తగినట్టు ఆయా షేపు ఆయా జీవికి తగినట్లు జీవింపజేసే ఇది అదే చిదాత్మ. ఆ చిదాత్మ ఎవర్రా అంటే అరుట్పెరుం జ్యోతినే. ఇప్పుడు చిన్న క్రిమి అనుకుందాం. అది మన టైంలో చూసుకుంటే, అది మనకున్న కాలంలో చూసుకుంటే అది ఎవరంటే ఒక 5 నిమిషాలు ఉంటుందో 4 నిమిషాలు ఉంటుందో. కానీ ఆ 5 నిమిషాలు ఈవెన్ సెల్స్ కూడా చూసుకోవచ్చు. కోట్ల కొలది సెల్స్ ప్రతి సెకండ్ మనలో యాడ్ అవుతా ఉంటది, ప్రతి సెకండ్ చనిపోతా ఉంటది. అవునా? ఇది సైన్స్ లో విన్నాం కదా. ఈ రకంగా ఆ సెల్స్ లో కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు అనమాట. ఆ సెల్స్ గా జీవిస్తున్నాడు, రాయిగా గట్టిపడి జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా హీటర్ లో వేడిను, ఫ్రిడ్జ్ లో చల్లదనాన్ని ఇస్తుందో ఆ రకంగా ఆయా జీవుల్లో ఆ విధంగానే ఆయన తెలుస్తూ ఉంటాడు అనమాట. మనిషిగా ఉన్నప్పుడు మనిషిగా ఉంటాడు. ఇదే ఆత్మ వేరేగా పుడుతుంది అనుకున్నాం. ఒక పశుగానో, కుక్కగానో, పులిగానో, సింహంగా. ఇక్కడ మనిషిలో ఉన్న ఇది ఏమవుతుంది? ఆ కెపాసిటీ ఆడేందుకు పనిచేయదు. చైతన్యం మారింది. ఆ చైతన్యం ఈ చైతన్యం వేరుంది. వేరు. ఆ వేరుగా అక్కడ ఇప్పుడు పులిగా ఉన్నప్పుడు పులిగానే ఉండాలి, చీమగా ఉన్నప్పుడు చీమగానే ఉండాలి. అన్నిట్లోనూ ఈ దేవుడు అనే చైతన్యం ఉన్నాడు. ఆ చైతన్యము ఆయా రకంగానే ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో ఎట్లాంటి గుణాలని క్యారెక్టర్ని పెట్టాడో ఆ రకంగానే అది ఉంటుంది, వేరే రకంగా ఉండాలి. అర్థమైందా? నగర విజ్ఞానం అంటే అక్కడ అదే అన్నమాట. ఈ లోపల ఉండే ఆ దేవుడు ఆయా రకంగా ఆయా జీవుల్లో ఆయా క్యారెక్టరే నిలబడి ఉన్నాడు. హృదయాంతరాలంలో చోటు చేసుకుని జీవులకు బుద్ధి, చిత్తంలో ఉన్న జ్ఞానవంతులను చేయుచున్నది. అది ఏమరా చేస్తుందంటే తర్వాత ఒక్కొక్క దాన్ని అది దాని పరిణామ క్రమంలో పెట్టి కొద్దిగా దాన్ని డెవలప్ చేస్తూ ఆఖరికి మనిషి దాకా తీసుకువచ్చి వదులుతారు. మనిషికి పైన దేవతలు ఉన్నారు, అది వేరే కథ. కానీ ఆ దేవతలైనా కూడా దేవుణ్ణి ఫుల్గా పొందాలా అంటే మనిషిగా రావాల్సిందే. అది ఒక స్టేజ్. మిగతా జంతువుల్లాగా దేవతలు కూడా ఒక స్టేజ్ అంతే. ఇక్కడ కొద్దిగా ఎక్కువ పుణ్యం చేసినప్పుడు ఆ పుణ్యం అనేది చూడండి, మన మనస్సుతో చేసే పుణ్యకార్యము వరకు పుణ్యకార్యం చేసేది మనకు తిరిగి వచ్చి మనకు మంచి జన్మలను చేకూరుస్తుంది. అదే ఆత్మతో చేసే పుణ్యకార్యం అయితే ఆ కార్యమే దేవుడి దగ్గర పోయి పాస్బుక్ లో ఎంటర్ అవుతుంది అనమాట. అవి ఎక్కువైపోయి నిండినాక ఒక పర్సంటేజ్ వచ్చాకనే దేవుడు వళ్ళలాగా మనల్ని చేసేసరికి అవుతుంది. మనం మామూలుగా చేసే పనులంతా మనసుతో చేస్తున్నాం కాబట్టి మనసు ఇంద్రియాలతో మనకు అది తిరిగి నెక్స్ట్ జన్మలో కానీ ఈ జన్మ ఎండింగ్ లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ కొన్ని పుణ్యములు
ఇక్కడే దేవుడి దగ్గర ఉండి కొన్ని వందల వేల పరిస్థితి చెప్పలేము, ఒక 10 జన్మల తర్వాత మనము ఆయన లెవెల్కి పోవచ్చు. అంటే ఇక్కడ 2 ఖాతాలు ఉంటది. ఒక ఖాతా వచ్చేదిరా అంటే దేవుడి దగ్గర మనము దేవుడు అయ్యేదానికి, అమరులు అయ్యేదానికి ఒక ఖాతా. రెండో ఖాతా ఏదంటే తిరిగి ఇక్కడే జీవిస్తూ వేరు వేరు జన్మల్లో ప్రాబ్లం లేకుండా జీవించేదానికి ఒక ఖాతా. ఈ ఖాతాలలో ఎలా చేయాలా అనేది ఆయా ఎక్స్పీరియన్స్ ని బట్టి వస్తుంది. కొన్ని ఉదాహరణలు ఎప్పుడో థింక్ చేసేటప్పుడు వస్తాయి, ఇప్పుడు గుర్తులే నాకు. అది ఎట్లా ఆత్మలో క్రెడిట్ అవుతుంది, ఎట్లా మనస్సు దీని ప్రకారం క్రెడిట్ అయ్యేది ఎట్లా అనేది మనం కొద్దిగా ఆలోచించి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇది ఆయన సెంటెన్స్ బాగా చెప్పారు సార్. ఏది ఆత్మతో చేసే పుణ్యకార్యము మనకు అమరత్వం వైపు దారి తీస్తా అనేది సెంటెన్స్ బాగా చెప్పారు. రైట్ అండి. అదే మనము ఏమరా అంటే ఇక్కడ ఉమ్, ప్రాక్టికల్ కి తీసుకురావాలి. ఇది మెయిన్ అదే, ప్రాక్టికల్ కి రావడం లేదు. మనమే కాదు, ఒక మేడం అడిగారు, ఐ థింక్ రోహిణి అనుకుంటా, ఉమ్, ఎవరైనా వాళ్ళ తర్వాత ఆ రకంగా పోయినారా? ఉమ్, ఎవరు ఆత్మతో దేవుణ్ణి చూసేదానికి ఎవరు కూడా ప్రాక్టీస్ చేయలే, కాబట్టి మనకు ఆ సక్సెస్ రాలా. ఓకే. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సక్సెస్ ని ఎలా పొందాలి అనేదానికి ప్రాక్టికల్ గా ట్రై చేయాలి. ఆ ప్రాక్టికల్ గా ట్రై చేసేదానికి ఆయన ఇంద్రియ, కరణ, జీవ, ఆత్మ అనే జ్ఞానముల్ని పెట్టిండారు. సచ్చీలతలు. అది సచ్చీలతలు వేరే ఉంది, సచ్చీలత వేరే. ఆ సచ్చీలతలతోనే మనము దేవుని వీక్షణ కూడా జరగాలి. మొట్టమొదట మనం ఏమరంటే, ఇప్పుడు దీనికి పోండి, వడలూరు పోయినామంటే టెంకాయ గాని ప్రసాదాలు గాని ఏమి ఇవ్వరు, ఏమి మనం తీసుకొని కూడా పోకూడదు. ఆయన రాసి పెట్టినాడు ఆ రకంగా. ఆఖరికి విభూతి కూడా అక్కర్లేదు అంటాడు, కానీ మనకు ఒక ప్రాక్టీస్ లో అది ఆ విభూతి ఇస్తాడు అక్కడ. అలవాటు పడిపోయింది సార్, ఆ? అలవాటు పడిపోయింది. అదే ఆ ఏమే ఆడ పోయినాము, ఏం వాళ్ళు ఏమి విభూతి కూడా ఇచ్చేది, బూడి కూడా ఇచ్చేది లేదంటారు. ఉమ్, ఆ రకంగా ఎవరంటే మనం ఇంకోటి దీన్ని ఇంకో రకంగా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. తీసుకుపోతారు, వాళ్ళేం పైసా తీసుకోరు. ఉమ్, మాస్క్ పోతారు, వాళ్ళు పైసలతో ఖర్చు లేదు వాళ్ళకి. కానీ మనం ఏమంటే వెంటనే పర్స్ కానీ జేబు కానీ చూసుకుంటాం. అరే ఆడ అయ్యోడు తట్టతో నిలబడి ఉంటాడు, మనం ఏదైనా వేయాలి కదా. మనకు అలవాటు చేస్తారు. కొంతమంది ఆ డబ్బు లేదన్నప్పుడు గుడికి అంటారు, డబ్బు లేదు ఎందుకు పప్పు లేదు అంటారు. ఇది ఇంత దూరం మనకు ఏమరా అంటే ఆ భక్తి. హలో సార్ చెప్పండి. ఆ భక్తి మనకు ఎందుకురా అంటే దీనివల్ల కూడా కట్ అయిపోతుంది. డబ్బు ఉండాలి గుడికి పోవాలంటే, దేవుడిని ప్రార్థించేదానికి డబ్బు ఎందుకు? మనం ఏ గుడికి పోయినా ఏం చేస్తారు, ఇంత కడితే నువ్వు ముందు పోవచ్చు, ఇంత కడితే క్యూ, ఇది స్పెషల్ క్యూ, ఇంత కడితే ఇది. ఈ రకంగా అన్ని గుళ్ళల్లో ఎట్లా పెట్టిండారు అంటే దేవుడిని చూసేదానికి అవి కావాలన్నా, డబ్బు కావాలన్నా. కాబట్టి ఇది నిదాత్మగా అన్ని జీవుల్లోనూ నిండి వాళ్ళని పరిణామ కార్యక్రమానికి ఆ జీవుల్ని తీసుకొచ్చి ఇక్కడ మనిషిగా చేసే బాధ్యతని ఆయనే దేవుడే తీసుకుంటాడు. ఎక్కడ చూడండి మీరు సాధారణంగా రాజు లేదా రాణి పరిపాలన అంటారు. మనకు ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన, అధ్యక్షుడు, రాష్ట్రపతి ఈ రకంగా ఉంటారన్నమాట. అట్లాగే ఆ పరమాత్మ అతను, ఆ పరమాత్మ ఆయన రాష్ట్రపతిగా లేదా అధ్యక్షుడిగా, రాజుగా లేదా రాణిగా ఉండి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలించే దీనికి ఏదిరా అంటే అక్షరమాలలో ఆ ఎలా ఉంటుందో ఆ రకంగా ఈ దేవుడే మొదటి వ్యక్తి. అట్లనే ఈ
ఆయన హృదయాంతరాలలో కూర్చొని అన్ని జీవుల్ని ఆయన పరిపాలిస్తున్నాడు అటనేదే ఈ శ్లోకంలో ఉండే భావం. సమ్మరి. అది 23. 24కు వచ్చామంటే தத்துவ அதீத தனிப்பொருள் வெளியனும் అత్తిరు అంబలత్తు అరుపెరుం జ్యోతి. ఈ శ్లోకంలో తత్వ అంటాడు. తత్ అంటే అతీతమైన ప్రత్యేక శక్తి గల ఆకాశం నందు అరుపెరుం జ్యోతి వెలసి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తత్ అనగా దైవస్థితి. ఆ స్థితి ఎట్టిదైనా పంచకృత్యములు చేయ శక్తి గల పంచకృత్యములు అనగా సృష్టి, స్థితి, లయ, మార్పు, అనుగ్రహము. అక్కడ కూర్చొని ఆయన ఆ స్థితిలో ఈ 5 కార్యములను చేయుచున్నాడు. ఇది కూడా అదే ఆత్మలను పరిణామ క్రమంతో సృష్టించి మనిషిగా తీర్చిదిద్ది ఆ మనిషి తను తాను తెలుసుకుని దైవముని తెలుసుకున్న నిమిత్తములో లోపలే ఉండి, మన లోపలనే ఉంటాడు దేవుడు, బయట కాదు. లోపలనే ఉండి ఆ జ్ఞానమును పొందు వరకు మనకు జన్మలను కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఈ జన్మలు ఏమరా అంటే కరెక్ట్ గా ఇది చూసుకోవాలి. మనం కొన్ని వందల జన్మ కూడా కావచ్చు. క్రిమిగా, కీటంగా, ఇట్లంతా కూడా రాయిగా, రప్పగా, చెట్లుగా, మృగాలుగా, పక్షులుగా, చేపలుగా, తిమింగలముగా, ఇట్లా புல்லாகி பூடாய் புழுவாய் மரமாகி பல்மெருமாய் பறவையாய் பாம்பாய் கல்லாய் மனிதராய் பேயாய் கணங்களாகி வல்ல சுரராகி முனிவராய் தேவராய் செல்லான் என்ற இத்தாவர జగమత్తుల్ எல்லா పిరపుం పిరందళితేన్ అంటాడు మాణిక్యవాచక స్వామి. ఇన్ని రకములుగా అన్నీ నేను చూసేసినాను. అన్ని అరుణగిరినాథ స్వామి ఇంకొంచెం లోపలికి పోతాడు. ఎట్లా అంటే எழுக்கடல் மணலை அளவிడిన్ అధికం ఎనది ఇడర్ పిరవి అవతారం అంటాడు. అంటే 7 సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు ఉన్నాయి చూడు, ఆ రేణువుల కన్నా నా జన్మలు ఎక్కువ. ఇన్ని జన్మలు నాకు అయిపోయింది. ఇంకా నేను ఇప్పటికీ ఇన్ని జన్మల తర్వాత ఇప్పటికే నీ పాద పద్మముల కాడికి వచ్చి నన్ను బ్రోమని నేను అడుగుతున్నాను. అంటే ఇన్నేళ్ళు ఇన్ని జన్మల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదనమాట. అంటే మనం అనుకుంటాము ఈ పుణ్యగారి మనం చేసాము ఇంకా మనకు మోటము అన్ని ఉంటాది అనుకుంటాం. కానీ అది దేవుని లెక్కకు వచ్చే లోపల వెరీ సింపుల్ అయిపోతుంది అనమాట. ఏమనంటే ఆయన అనుకున్న మనిషిగా మనం లేదు. మీరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.